వాల్మీకి మహర్షి మనందరికీ ఆది కావ్యం అంటాం రామాయణం. కానీ నేనంటాను, ఇంకో కావ్యం ఏదైనా ఉంటే అది ఆది కావ్యంగా మిగిలిపోతుంది. ఇంకో కావ్యం లేదు కాబట్టి అది అనంత కావ్యం. అది రామాయణం అనేది ఆది కావ్యం మాత్రమే కాదు, అది అనంత కావ్యం. అది దానికి సమానమైన మరొక కావ్య స్థితి సాహిత్య ప్రపంచంలో దొరకడానికి చాలా కష్టం. రామాయణాన్ని పరిశీలన చేస్తే మా గురువు గారు ఒకసారి ఆచార్య సభ అని ఇలాగనే భారతదేశంలో ఉండే స్వామీజీలు పీఠాధిపతులు అంటే 100 సంవత్సరాలు పైబడినటువంటి ఆశ్రమాలు కానీ పీఠాలు కానీ ఆ యతీశ్వరులను ఒక దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఒక స్వామీజీ ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు. ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, మనం ఈరోజు హిందుత్వము హిందువులు ఇలాగా అది ఇది అని మాట్లాడుకుంటున్నాం, కానీ మూలమైన అంశం మనం మర్చిపోయాము. మనము ప్రచారంలోకి తేవట్లేదు. దాన్ని హిందువులు దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని స్వీకరించి దాన్ని అవగాహన చేసుకోలేకపోయారని. ఆ రోజు నా వయస్సు చాలా చిన్నది. అప్పుడు వచ్చిన స్వామీజీలందరికీ నీళ్లు అందివ్వడం, వాళ్ళకి ఏదైనా రూముల్లో ఏదైనా అసౌకర్యంగా ఉంటే వాటి సేవ చేయడం నాకు అప్పచెప్పారు ఆ బాధ్యత. అందుకని నా అదృష్టం ఏంటంటే ఈ మాటలు మాట్లాడే స్వామీజీకే నాకు సేవ పెట్టారు. ఆయన ఆ రోజు అన్న మాట నాకు ఇప్పటికీ నా గుండెల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందుత్వం అంటే ఏమిటి అని అంటే 2 ముక్కల్లో చెప్పారు ఆయన. విద్యా తపోభ్యాం పూతాత్మ అన్నారు. హిందూ అన్నవాడికి 2 లక్షణాలు ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి ఉన్నా కాస్త పర్వాలేదు, 50 మార్కులు ఇచ్చి సర్దుకోవచ్చు. ఇవి 2 లేకపోతే నేను హిందువుని అనుకోవడం వ్యర్థమే. ఏమిటా 2 అని అంటే విద్య. నువ్వు నీ యొక్క విద్యని పూర్తిగా అధ్యయనం చెయ్యాలి. నీదేమిటో నీకు తెలియకపోతే ఎవడు ఏం చెబితే అది వినేసిపోతూ ఉంటాం, లేదా మనం కొట్టుకుపోతుంటాం. నీకు తెలిస్తే ఎవడో వచ్చి నిన్ను కన్విన్స్ చేయడానికి ఇష్టపడడు, ఎందుకంటే వాడి దగ్గర సత్తా సరుకు సరిపోదు కాబట్టి. రెండోది, నీకు తెలిసిన దానిని నువ్వు దృఢంగా దాన్ని నీ లోపల వివేకము, విచక్షణ, వైరాగ్యం అనే 3V RRR మూవీ వస్తే చాలా పెద్దది అనుకున్నాం మనం. కానీ మన శాస్త్రాలు అంటున్నాయి ప్రతి వ్యక్తి దగ్గర 3 వకారాలు ఉండాలి. 3 వకారాలు ఉంటే మిగతా వికారాలు పక్కకు పోతాయి. ఈ 3 వకారాలు ఏంటంటే విచక్షణ, రెండోది వివేకము, మూడోది వైరాగ్యం. మనిషి దగ్గర ఎంత ఉన్నా సరే నేను ఇది వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఒకరోజు అనే వైరాగ్యము అనుక్షణము బయలుదేరితే వాడు రాముడికి దగ్గరగా బతికినట్టు అర్థం. ఎంత ఉన్నా ఒకరోజు నేను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అనే ఆలోచన పుడితే ఈ సమాజంలో చాలా మార్పులు వస్తాయి. ఆ వైరాగ్యము నశించడమే ఈరోజు ఈ సమాజానికి గందరగోళపు స్థితిలో పడేస్తావు. నాయకులకి నా పదవి శాశ్వతంగా ఉండాలనే భ్రమ, ధనికులకి నా డబ్బు ఇంకా పెరగాలి, నాకు డబ్బు శాశ్వతమనే భ్రమ. ఇలా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కళ్ళకి కూడా నేను శాశ్వతంగా ఉండాలి, నాది శాశ్వతంగా ఉండాలనేటువంటి భ్రమలో అసలు శాశ్వతమైనది ఏంటో వదిలేశారు వాళ్ళు. ఏది సత్యమో ఏది శాశ్వతమో వదిలేయడం వల్ల వాళ్ళకి ఏదో ప్రారబ్ధవశాత్తు లభించింది, ఇది శాశ్వతమైపోవాలి, ఇది నా దగ్గర నిలబడిపోవాలని పట్టుకోవడమే వైరాగ్య రాహిత్యానికి సంకేతం. కాబట్టి నా దగ్గర డబ్బు ఉండనే గాక, ఈ డబ్బు దేనికి వాడాలి? ఇగో ఈ కార్యక్రమం. నారాయణం వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉండొచ్చు, ఇలాగనే బోల్డ్ కుటుంబాల దగ్గర డబ్బు ఉండొచ్చు. దాన్ని గోవాలో క్యాసినోకో లేదా ఇండోనేషియాలోనో మకాయిలోనో లేకపోతే అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి ఖర్చు పెట్టడంలోనో అఫ్కోర్స్ అది కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు సరదా కొంత పెట్టుకోవచ్చు. కానీ లోపల ధార్మిక భావం ఉంటుంది చూసారా? ధర్మం అనేటువంటి భావానికి
నా డబ్బు ఇంత ఖర్చు పెడతాను, దీనివల్ల ధర్మాన్ని నిలబెట్టుకోవాలి, దీనివల్ల ధర్మాన్ని నేను అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటే ఆ డబ్బుకి సార్థకత వస్తుంది. నువ్వు తిన్నావు, నీ భార్యకు పెట్టావు, నీ పిల్లలు పెట్టావు, అది కుటుంబ పోషణ, అది సహజ ధర్మం. సహజంగా నువ్వు పెట్టాలి. నువ్వు పెట్టకపోతే నేను వదిలేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తీరుతారు. వాళ్ళు అన్నం పెట్టకుండా ఇంట్లో పడేస్తే భార్య అయినా పిల్లలైనా ఎన్ని రోజులు బతుకుతారు? మళ్ళీ వాళ్ళు పుట్టింటికి వెళ్తారు, పిల్లల్ని వేసుకుని వెళ్ళి వాళ్ళు బతుకుతారు. వాళ్ళు లేదా ఏదో పనో పాటో చేసుకుని బతుకుతారు. సహజ ధర్మం. అలాగనే నా సరదాల కోసం వాడుకుంటాము, కానీ ఇవి కాదు నీ ధర్మానికి, నీ ధనానికి సార్థకత. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇదిగో ఇలాంటి కార్యం నిర్వహించారే, వాళ్ళు ఖర్చు పెట్టే రూపాయలు ఒక 10 పైసలో 20 పైసలో తీసి ఇది పెట్టారే, ఈ 20 పైసలు పెట్టిన ఖర్చు ఆ 80 పైసలకి దాన్ని దాటిపోయినటువంటి సమాంతరమైనటువంటి శక్తివంతమైన ఫలితాన్ని వాళ్ళకి ఇచ్చి తీరుతుంది. కాబట్టి విద్యా తపోభ్యాం పూతాత్మ, ఆ స్వామీజీ చెప్పింది నా మనస్సులో పడింది దృఢంగా. ఆ తరువాత నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళి అసలు విద్య ఏంటి, తపస్సు ఏంటి అనేటువంటి దాని మీద ప్రశ్నించడం మొదలుపెట్టాను. ఆయనతో మాట్లాడాను, మీ గురువుగారిని అడుగన్నారు. అప్పుడు మొదలు పెట్టాను, విద్య అంటే ఎలా వెళ్ళాలి, మనం దాన్ని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా పరిశీలించాలి అనేటువంటి. అందులో దూకితే అది సముద్రం, మీ అందరికీ తెలుసు. ఈ రామాయణం మొత్తం చూస్తే శ్రీరామచంద్రుడు ఈరోజు మనకెందుకు దేవుడుగా మన ముందు నిలబడ్డాడు అని అంటే, ఎందుకంటే ఈ మాట అన్నారని అంటే ఆయన దేవుడు కాదు.